దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 20వ వాక్యం ధ్యానం చేసుకుందాం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తక్కువది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు విరితనముగా చేసినాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుకుడినందున సువార్త ప్రకటన అనే విరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ప్రియమైనటువంటి సహోదరులారా, స్నేహితులారా, ఈ లోకం అనుకుంటుంది, ఈ లోకము తన జ్ఞానం ఉపయోగించి దేవుని ఎరగట్లేదు. ఎందుకు అంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్న వాళ్ళంటే అనేకులకు ఎలా ఉన్నారంటే విరోధంగానే ఉన్నారు, వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళ ఎరుబాగులు, వాళ్ళ మూర్ఖులు, వాళ్ళ మూఢులు, వాళ్ళ ఎప్పనాటిజం చేయబడినటువంటి వ్యక్తులు అని ఈ రీతిగా చెప్పనటువంటి మాటలు. అయితే ఇలాగ ఉండగా కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ లోకం అనుకుంటుంది ఈ క్రైస్తవులు, యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలు వీళ్ళు మూర్ఖులు, మూఢులు, అజ్ఞానులు, సోమరులు అని తిడుతూ ఉంది. నిజంగా మనము సోమరులమే అయితే మనం పని చేయకుండా ఉండాలి కదా. ఎవరి పని వారు చేసుకుంటూ వారి వారి కార్యక్రమాలు నిమగ్నమవుతూ దేవుని పని. ఎందుకంటే ఈ లోకము రక్షణ కావాలి, లోకం రక్షించబడాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరూ కూడా నిత్య అగ్నికి వెళ్ళిపోకూడదు అనేటువంటి గొప్ప ఆలోచనతో ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని కుమారుడు గొప్ప సంకల్పాన్ని కలిగి రక్షించబడాలని ఇంటింట, ఊరు వాడ, పల్లె, పట్టణము అన్ని ప్రాంతాల్లో కూడా కాళ్ళు అరిగేటట్టు, నెత్తి కాలిపోయినా, నెత్తి మరిగిపోయినా, ఒళ్ళు అలసిపోయినా, తిట్టులు అవతల వాళ్ళు తిట్టినా, కొట్టినా భరించి సహించి ఓర్చుకొని వెళ్ళి వాక్యం చెప్పి అనేకుల మంది దేవుని రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. అయితే లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు ఉన్నారు చూసారా, లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగలేదు. దేవుడి జ్ఞానం ఆలోచిస్తే దేవుడిని ఎరుగును. దేవుడు ఎవరు? సత్యదేవుడు ఎవరు? ఆదిదేవుడు ఎవరు? పరిశుద్ధుడు ఎవరు? పరలోక రాజ్యానికి మార్గం ఎవరు? నువ్వు ఒకవేళ లోకాన్ని యాత్ర దినాలు ముగించిపోయి ఒకవేళ అయిపోయినట్లయితే మరి నీవు నీ రాజ్యం, నీ స్థానం ఎక్కడ స్థిరంగా ఉంటుంది? ఇది కాదు రమ్యమైన దేశము, దీనికన్నా రమ్యమైన దేశం మనకుంది. కాబట్టి లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగటం లేదు, కానీ ఈ సువార్త ప్రకటనను వెర్రితనం చేత చాలామంది లోకము వీళ్ళు వెర్రోళ్ళు, వీళ్ళు ఇంతేను, వీళ్ళు ఎరుబాగులోళ్ళు ఇలా ప్రకటిస్తారు, తెల్లారింటికి వచ్చేస్తుంటారు. ఏమయ్యా మీ గురించి ప్రజాక్షేమము, రాజ్యక్షేమము, లోకక్షేమము, ప్రభుత్వాల క్షేమము, పేదల క్షేమము, అధికారుల క్షేమము, రాజుల క్షేమము, నాయకుల క్షేమము, అధిపతుల క్షేమము, దళాధిపతుల క్షేమము, ఇందరి క్షేమాన్ని కోరుకుని ప్రభు పాదాలు చెంత పెడతాడే దేవుని బిడ్డలు. మీకు అందరికి వెరితనంగా ఉంది. అయితే ఎలాగ వెరితనంగా వెర్రివారు అనుకుంటూ ఉండగానే నమ్మువారిని రక్షించుటకు అయితే కొన్ని విత్తనాలు పడుతూ ఉంటాయి. కొంతమంది ప్రభువుని అంగీకరిస్తారు. అంగీకరించటం అది దేవుని దయాపూర్వక సంకల్పము, అది దేవుని సంకల్పము సుమా. ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే, నువ్వు దేవుని అంగీకరించావంటే, రక్షణ దొరికింది అంటే అది దేవదేవుని సంకల్పన, అది సంకల్పం. ఆయన దయ ఉంది నీ మీద, కాబట్టే నువ్వు ఈరోజు ప్రభువుని అంగీకరించావు. అయితే ఇంకా చూసినట్లయితే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడంటే వెర్రితనం చేత అనుకున్నాం కదా. లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడండి దేవుడు, వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వారిని, లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, అంటే జ్ఞానం లేని వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న బలహీనులైనటువంటి వారిని ఎన్నిక లేని వారిని దేవుడు. ఈరోజు నువ్వు నేను ఎన్నిక లేని వాళ్ళని మనం దేవుని కొరకు నిలబడగలిగితే, ప్రభు పాదాల చెంత మనం ఉన్నట్లయితే
దేవుని సన్నిధిలో మనం నిలబడగలిగినట్లయితే, వెన్ యూ స్టాండ్ ఇట్ ఫిర్మ్లీ స్టాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్, దెన్ యూ విల్ బి రివీల్డ్ యాజ్ ఎ హోలీ మ్యాన్. నువ్వే ఒక పరిశుద్ధుడుగా నువ్వు తెలియబడతావు ప్రపంచానికి. నీ యొక్క బిహేవియర్ బట్టి, నీ యాక్టింగ్ బట్టి, నీ నటన బట్టి, నీ జీవితం బట్టి, బై యువర్ లైఫ్, బై యువర్ బిహేవియర్, ఇవన్నిటినీ కూడా సమకూర్చుకొని దేవుడు నీకు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు ప్రియమిత్రమా. అయితే లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకుని బలవంతులను సిగ్గుపరుస్తూ ఉన్నాడు. ఎన్నిక లేని వారిని ఈ లోకము తృణీకరించినటువంటి వారిని దేవుడికి ఏర్పాటు చేసుకునే గొప్పవారితో సైతము వాక్యం చెప్పించుకుంటూ గొప్ప ఉన్నతమైన స్థానం. అందుకే దేవుడు 113వ కీర్తనలో అంటున్నాడు కదా, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తిన వాడు ఆయనే. పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తివాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుని పెట్టడానికి చూడండి, లోకంలో ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు. అందుకే నువ్వేదైనా అతిశయిస్తే ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. నువ్వు దేవుని బిడ్డగా ఉన్న నీకున్నటువంటి అధికారాన్ని, నీకున్నటువంటి రాజ్యాధికారాన్ని, నీకున్నటువంటి గ్రామాధికారాన్ని, నీకున్నటువంటి ఆ యొక్క బంధు బలగాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ ధనాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు సమా. నీకున్న అధికారాన్ని అతిశయించొద్దు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలెను. కాబట్టి ప్రభువునందు